వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సీరియస్ అయ్యారు. తాను పార్టీ మారితే రాజీనామా చేశానని, నీకు దమ్ముంటే రిజైన్ చేసి గెలవాలని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యపై ఫైర్ అయ్యారు. స్థానిక పోచమ్మ గుడి దారిలో చిరు వ్యాపారుల డబ్బాలు అడ్డంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తొలగించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సారయ్యపై సీరియస్ అయ్యారు. అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. అయితే మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్యలాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారలేదన్నారు. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గారే మరి ఎమ్మెల్సీగా, రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరూ ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే, బీజేపీ వాళ్ళు వేయలే, తెలుగుదేశం వాళ్ళు వేయలే. ఎందుకంటే కొండమూరులో అటువంటి ఉంటే న్యాయం జరుగుతుంది. కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే, ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం. ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వరంగల్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం రోజు రోజుకు వర్గపోరు తీవ్రమవుతుందని చెప్పొచ్చు. ఒకరిపై ఒకరు ప్రత్యక్ష దూషణలకైతే దిగుతున్నారని చెప్పొచ్చు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి పోచమ్మ గుడి ప్రాంతంలో కూడా కొంతమంది చిరు వ్యాపారులకు సంబంధించినటువంటి డబ్బాలను అయితే తొలగించే ప్రక్రియ అయితే చేపట్టింది. ఇందులో ఏదందు రాజకీయ నాయకుడు అస్తం ఉన్నట్టుగా వారైతే భావించారు. అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య పేరు ప్రస్తావించి మాత్రం కొండా మురళి మాత్రమే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏదైతే ఉందో ఈ డబ్బాలకు సంబంధించినటువంటి ఒక బీసీ నాయకుడిగా పేరున్నటువంటి బసవరాజ్ సారయ్య నిరుపేదలైనటువంటి వారి డబ్బాలు తొలగించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా నిన్న వారికి సంబంధించిన ప్రాంతాన్ని అయితే పరిశీలించిన తర్వాత అక్కడ నష్టపోయిన వారందరికీ కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ తూర్పులు మాత్రం ఒక్కసారిగా ఐక్య రాష్ట్రం చెప్పొచ్చు. కొండ వర్సెస్ ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య అన్నట్లుగా రాజకీయాలు అయితే మాత్రం చెప్పొచ్చు. తూర్పు కాంగ్రెస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల మధ్య వైర్యం అయితే రోజు రోజు పెరుగుతుంది. ఇటు కొండా మురళి వర్గం, అదేవిధంగా బసవరాజ్ సారయ్య వర్గంగా అయితే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే విడిపోయారని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ జరిగినటువంటి సంఘటన. అయితే దీనికి సంబంధించినటువంటి బసవరాజ్ సారయ్యపై మాత్రం కొండా మురళి మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడ్డారని చెప్పొచ్చు. ఏదైతుందో తను చేసినటువంటి డబ్బాల తొలగింపు, అతను చేసినటువంటి విస్తృతంగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో మాట్లాడడం, అదేవిధంగా ఇతర సంబంధించిన కార్యకర్తలను కూడా కలుపుకొని రెండు వర్గాలుగా విడిపోవడంపై దీంతో కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్టు కూడా కొండా మురళి అయితే తెలపడం జరిగింది. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కానీ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య లాగా ఇతర పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి అదేవిధంగా పార్టీ మారాలంటూ కూడా ఘాటు వ్యాఖ్య అయితే చేశారు. ఏదైతే కూడా ఇనామస్ గా గెలిచాను కాబట్టి నువ్వు కూడా దమ్ముంటే రాజీనామా చేసి మళ్ళీ గెలువు అంటూ కూడా సవాల్ వీసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. అంటే వరంగల్ నుండి కొండా మురళి ప్రభుత్వమే నడుస్తుందని, పేదలకు అన్యాయం మాత్రం చేస్తే సహించలేదంటూ కూడా మండిపరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాను రాను కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏం జరుగుతుందని చెప్పి ఒక అయోమయంలో పడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.